గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంతకు ముందు ప్రీవియస్ క్లాస్లో మనము పీరియాడిక్ టేబుల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనం నేర్చుకున్నాం కదా. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం పీరియాడిక్ టేబుల్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక టేబులర్ ఫామ్గా ఫైనల్గా ఎవరు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అసలు దాన్ని ఏమంటాము అనేది మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే పీరియాడిక్ టేబుల్ గురించి, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మనము ఈ రోజు క్లాస్లో పీరియాడిక్ టేబుల్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, ఆవర్తన పట్టిక, ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మాట్లాడదాం. మనకి ఆవర్తన పట్టిక అంటే పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలక్ట్రాన్స్ వేటిని ఇండికేట్ చేస్తాయి అంటే మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి తెలుసు కదా. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ లో మనకి ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్ గురించి మనము 4 క్వాంటమ్ నెంబర్స్ ని యూజ్ చేసి మనము డిస్కస్ చేయొచ్చు అనమాట. అంటే 4 క్వాంటమ్ నెంబర్స్ తెలిస్తే ఆ ఎలక్ట్రాన్ గురించి మనం చెప్పొచ్చు. ఒక ఆటమ్ లో, ఒక పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ గురించి మనము మాట్లాడేటప్పుడు 4 క్వాంటమ్ నెంబర్స్ తో మనము వాటిని ఎలక్ట్రాన్ గురించి మనం మాట్లాడచ్చు అనమాట. ఓకేనా, ఒక ఆటమ్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది మనము 4 క్వాంటమ్ నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి మనం మాట్లాడచ్చు. ఓకేనా అండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా 4 క్వాంటమ్ నెంబర్స్ లో ద మెయిన్ క్వాంటమ్ నెంబర్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దీన్నే మనము ప్రధాన క్వాంటమ్ సంఖ్య అంటాం కదా. ప్రధాన క్వాంటమ్ సంఖ్య అంటాం. ఈ ప్రధాన క్వాంటమ్ సంఖ్య దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్స్ టాక్ అబౌట్ షెల్, కక్ష గురించి మాట్లాడుతుంది. ఓకేనండి, ఇట్స్ టాక్ అబౌట్ షెల్. ఓకేనండి, మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటే ఎంతో డినోట్ చేస్తాం కదా. n is equal to 1, 2, 3 and so on ఉంది కదా. మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దీని గురించి మాట్లాడుతుంది అంటే కక్షల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 అనుకోండి, ఇట్ కెన్ టర్న్ యాజ్ k షెల్ అంటే k కక్ష. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏ కక్షలో ఉందనుకుంటున్నాము, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎప్పుడూ కూడా పీరియడ్స్ ఇండికేట్ చేస్తుంది. n ఇండికేట్స్ పీరియడ్స్. మనకి పీరియడ్లు ఉంటాయి కదా పీరియాడిక్ టేబుల్లో, ఆ పీరియడ్లని ఇండికేట్ చేస్తున్నాం. పీరియడ్ అంటే ఏమనుకున్నా, ఇలా అడ్డంగా ఉండే వాటిని, అవునా. హారిజాంటల్ కాలమ్స్ మనం ఏమన్నాము, పీరియడ్స్ అన్నాం. హారిజాంటల్ కాలమ్స్ ఏమన్నాం మనం, పీరియడ్స్. మనకి ఈ n దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే పీరియడ్స్ ని ఇండికేట్ చేస్తుంది. n ఇండికేట్స్ పీరియడ్. ఓకేనా. మనకి ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ లేదు ఆ ఆటమ్ ఆర్ ఎలిమెంట్ ఏ పీరియడ్ లో ఉంటుంది అనేది మనకి n ఇండికేట్ చేస్తుంది. ఓకేనండి, ఎవరు ఇండికేట్ చేస్తారు, n. ఓకేనా. మనకి ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏ షెల్ లో ఉందో కూడా మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది అనమాట. ఓకేనా. ఓకేనా, నెక్స్ట్ మనకి షెల్స్ ఉన్నాయి కదా. షెల్స్ ఎలా అయితే ఉన్నాయో వి హ్యావ్ సబ్ షెల్స్, ఉపకక్షలు అంటాం. వి హ్యావ్ సబ్ షెల్స్, ఉపకక్షలు. ఓకేనండి, ఈ సబ్ షెల్స్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవుతూ ఉంటుంది. సబ్ షెల్స్ ఏమవుతుంది, ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అలా ఎలక్ట్రాన్ ఫిల్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము ఆర్బిటాల్స్ గా రిఫర్ చేస్తాం. ఓకేనా, ఏమంటాము, ఆర్బిటాల్స్. ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్ షెల్స్. ఒక్కొక్క డిఫరెంట్ సబ్ షెల్స్ లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతూ ఉంటాయి కదా, ఇట్ రిఫర్డ్ యాజ్ ఏ ఆర్బిటాల్. మనం ఏం చెప్తాం దాన్ని, ఆర్బిటాల్ అంటాం. ఆర్బిటాల్స్ అంటే s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆర్బిటాల్స్ లో ఫిల్ అవుతూ ఉంటుంది కదా. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క సబ్ షెల్, ఒక్కొక్క ఆర్బిటాల్ ఫిల్ అవుతూ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ s ఆర్బిటాల్
ఆర్బిటాల్స్ లో ఆటమ్ లో ఉండే ఆర్బిటాల్స్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వెళ్ళి ఫిల్ అవుతూ ఉంటుంది. సో వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏమనొచ్చు ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆర్బిటాల్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇట్ కెన్ టర్మ్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా? నెక్స్ట్ మనకి పీరియడ్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీరియడ్స్ ఉంటాయి కదా. ఆ పీరియడ్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి చెప్తాము ఎస్ అండ్ కదా. ఇప్పుడు పీరియడ్ లో మనకి ఆ ఎలిమెంట్ ఏ పీరియడ్ లో ఉంటుంది అంటే దేని మీద డిపెండ్ అయి చెప్తాం? ఎన్ మీద డిపెండ్ అయ్యి కదా. ఎన్ మీద డిపెండ్ అయి చెప్తాం. అప్పుడు ఏ షెల్ అవుతుంది, అసలు ఆ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి అనేది డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఆర్ ఆఖరి అంటే లాస్ట్ దాన్ని మనం ఏమంటామంటే వ్యాలెన్సీ అంటాం. ఓకేనా? చివరి కక్ష ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటాము? వ్యాలెన్సీ. తెలుగులో కూడా మనము దాన్ని వ్యాలెన్సీ అనొచ్చు. ఓకేనండి? ఈ వ్యాలెన్సీ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్ ని బట్టి ఆర్ వ్యాలెన్సీ షెల్ ఏదైతే ఉంటుందో అంటే బాహ్య కక్షను బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే అది ఏ పీరియడ్ కి సంబంధిస్తుంది అనేది మనం చెప్పొచ్చు అనమాట. ఎన్ విలువ మీద ఆధారపడి మనం అది ఏ పీరియడ్ కి సంబంధించింది అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎన్ ఈక్వల్ టు ఇది లోయెస్ట్ లెవెల్ అన్నమాట. ఇది లోయెస్ట్ లెవెల్. ఓకేనా? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది లోయెస్ట్ లెవెల్. ఇక్కడ మనకి ఈ లెవెల్ లో ఎన్ ఈక్వల్ టు 1 అయితే ఇండికేట్స్ ఇట్స్ ఫస్ట్ పీరియడ్. ఫస్ట్ పీరియడ్ అని అర్థం. ఈ ఫస్ట్ పీరియడ్ లో మనకి 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి హైడ్రోజన్, ఇంకొకటి హీలియం. ఈ ఫస్ట్ ఎలిమెంట్ లో మనం కాన్ఫిగరేషన్ ఏమైనా రాస్తాము? 1s కదా. 1 ఇండికేట్స్ ఫస్ట్ పీరియడ్, s ఇండికేట్స్ ఇట్స్ ఎస్ సబ్షెల్ అంటే s అనే ఆర్బిటాల్ అంటాం. ఇందాక చెప్పాను కదా ఎలక్ట్రాన్ సబ్షెల్ లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇట్ రిఫర్డ్ యాజ్ ఏ ఆర్బిటాల్. మనకి s ఆర్బిటాల్ లో ఉంది. s ఆర్బిటాల్ లో ఒక ఎలక్ట్రాన్. ఓకే అంటే 1 అంటే ఫస్ట్ పీరియడ్, s ఆర్బిటాల్ 1 ఎలక్ట్రాన్ ఆక్యుపై చేసిన s ఆర్బిటాల్. సో ఈ కాన్ఫిగరేషన్ ఎవరికి ఉంటుంది? హైడ్రోజన్ కి. ఎవరికి ఉంటుందండి? హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ 1s ఒక ఎలక్ట్రాన్ ఆక్యుపై చేసింది. ఇప్పుడు పెయిరింగ్ జరిగింది. 1s2 1 ఇండికేట్స్ ఫస్ట్ పీరియడ్, s ఆర్బిటాల్ 2 ఫస్ట్ పీరియడ్, s ఆర్బిటాల్. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. ఇట్ ఈస్ హీలియం. హైడ్రోజన్, హీలియం. ఓకేనా? ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 లో అంటే ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి హైడ్రోజన్ అండ్ హీలియం. ఇప్పుడు ఇక్కడికి ఈ n ఈజ్ ఈక్వల్ టు 1 లెవెల్ లో ఏ షెల్ ఫిల్ అయింది అంటే k షెల్ ఫిల్ అయింది. ఏ షెల్ అంటే k షెల్. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది న్యూక్లియస్ అనుకుంటే దిస్ ఈస్ k షెల్, l షెల్, m షెల్, n షెల్ అన్నమాట. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయింది, ఇట్స్ హైడ్రోజన్. ఇంకొక ఎలక్ట్రాన్ కూడా ఫిల్ అయితే ఇట్స్ హీలియం. ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయితే హైడ్రోజన్, ఇంకొక ఎలక్ట్రాన్ ఫిల్ అయితే హీలియం. సో k షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ పడుతున్నాయి? s 2 ఎలక్ట్రాన్స్. సో k షెల్ అంటే 2 ఎలక్ట్రాన్స్ పడతాయి అన్నమాట. ఓకే? దీన్ని మనం k షెల్ అంటాం. దీన్ని ఏమంటాము? k షెల్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2. n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే దీన్ని మనం ఇలా రాయొచ్చా? ns1 అంటే n ప్లస్ ఎంత పెట్టాము? 1 అంటే ఫస్ట్ పీరియడ్. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే s సెకండ్ పీరియడ్. 2s1 అంటే సెకండ్ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? సెకండ్ పీరియడ్ లో s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా? దీని కాన్ఫిగరేషన్ ఏంటి అంటే దీనికి ముందు 1s2 2s1 ఇట్స్ లిథియం. ఏంటంటే లిథియం. నెక్స్ట్ 1s2 2s2 అవునా? 1s2 2s2 ఇట్స్ బెరీలియం. 1s2 2s2 బెరీలియం. బెరీలియం తర్వాత ఇంకొక ఎలిమెంట్ 1s2 2s2 2p1 ఇట్స్ బోరాన్. అంటే మనకి వ్యాలెన్సీ షెల్ ఏం చెప్తున్నాము? అది ఏ పీరియడ్ ఇండికేట్ చేస్తుందో వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ ఆర్ వ్యాలెన్సీ షెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వ్యాలెన్సీ షెల్ అంటుంది 2p అంటే సెకండ్ ఆర్బిట్, సెకండ్ పీరియడ్ p ఆర్బిటాల్. వ్యాలెన్సీ షెల్ ఏదైతే అది పీరియడ్ ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వ్యాలెన్సీ
బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ పీరియడ్ లో ఉందో చెప్పొచ్చు. ఇక్కడ వ్యాలెన్సీ కక్ష అంటే ఎవరు, 2p. 2 అంటే రెండవ కక్ష, p అంటే p ఆర్బిటాల్. అవునా, p ఆర్బిటాల్. ఈ వ్యాలెన్సీ బట్టి ఏం చెప్పొచ్చు, ఇది రెండవ కక్షలో ఉంది అంటే రెండవ పీరియడ్ లో ఉంది అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 1s2 2s2 2p2. దీన్ని బట్టి కూడా ఏం చెప్పొచ్చు, నెక్స్ట్ ఎలిమెంట్ కార్బన్. కార్బన్ కూడా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సెకండ్ పీరియడ్ లో ఉంది కార్బన్ కూడా అని చెప్పొచ్చా. నెక్స్ట్ 1s2 2s2 2p3. నైట్రోజన్. నైట్రోజన్ కూడా ఏ కక్షలో ఉంది, రెండవ కక్షలో, సెకండ్ పీరియడ్. సారీ, నైట్రోజన్ కూడా ఏ పీరియడ్ లో ఉంది, రెండవ పీరియడ్ లో ఉంది. 1s2 2s2 2p. వ్యాలెన్సీ అంటే ఇదంతా వస్తున్నాము, ఇదంతా కూడా వ్యాలెన్సీ అవుతుంది. ఓకేనా, దీన్ని మనం వ్యాలెన్సీషియల్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇదంతా కూడా వ్యాలెన్సీ. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఎస్ రెండవ కక్షలో ఉంది. ఆక్సిజన్. 1s2 2s2 2p5. ఇది కూడా రెండవ పీరియడ్ లో ఉంది. దీన్ని మనం ఫ్లోరిన్. 1s2 2s2 2p6. నియాన్. ఇప్పుడు చూడండి, రెండవ కక్షలో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పడ్డాయి. ఇక్కడ ఈ కక్షలో ఏమనుకున్నాము, 2 ఎలక్ట్రాన్స్ కదా. ఈ కక్షలో ఏమనుకున్నాము, n is equal to 1. n is equal to 1 పీరియడ్ లో n is equal to 1 ఫస్ట్ పీరియడ్ లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తుంది, కేషన్లో. కేషన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తాయి, 2. k కక్షలోని n is equal to 1 పీరియడ్ లో k కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్ పడతాయి, k కక్షలో 2 ఎలక్ట్రాన్. ఇప్పుడు n is equal to 2 సెకండ్ పీరియడ్ లో ముందుగా బెరీలియం ని చూద్దాం. బెరీలియం అండ్ లిథియం. ఓకేనా, లిథియం లో 1 ఎలక్ట్రాన్, బెరీలియం లో 2. అంటే 1s లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2s లో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. 2s లో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. అవునా, 2s లో కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. బట్ లిథియం ని చూడండి, ఇక్కడ 1s2 2s1. ఇక్కడ లిథియం లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1s2 2s2. బెరీలియం లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా, 2s ఆర్బిటాల్ లో ఉండేవి 2 ఎలక్ట్రాన్స్, బట్ బెరీలియం లో ఉండేవి 4 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2s తర్వాత 2p చూడండి, 2p1 2p2 2p3 2p4 2p5 2p6. అంటే 2p లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టినాయి, 6 ఎలక్ట్రాన్స్. ఓకేనా, 2p లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టినాయి, 6 ఎలక్ట్రాన్స్. అంటే n is equal to 2. అంటే సెకండ్ పీరియడ్ లో మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, ఎస్ 8 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్. 1s మనం ఏ షెల్ అన్నాం, k షెల్ అన్నాం. 1s మనము k కక్ష అన్నాం. ఇక్కడ 2s 2p లో కలిపి మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ పట్టినాయి, 8 ఎలక్ట్రాన్. దీన్ని మనం l షెల్ అంటాం. అంటే l షెల్ ఫిల్ అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. l షెల్ ఫిల్ అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా, దీన్ని మనం l షెల్ అంటాం. ఓకేనా, k షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, l షెల్ లో 8 ఎలక్ట్రాన్స్. 2s ఆర్బిటాల్ 2p ఆర్బిటాల్. l షెల్ లో ఏమేమి ఆర్బిటాల్స్ ఉంటాయి, 2s ఆర్బిటాల్ ఉంది, 2p ఆర్బిటాల్. ఓకేనా, ఇప్పుడు k షెల్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్. k షెల్ లో ఎన్ని మూలకాలు ఉన్నాయండి, 2 మూలకాలు కదా. అది l షెల్ లో ఎన్ని మూలకాలు ఉన్నాయి, కౌంట్ చేద్దాం. లిథియం, బెరీలియం,
AR. సోడియం నుంచి ఆర్గాన్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, phosphorus, sulfur, chlorine, and finally argon. Okay, now take elements like 1, 2, 3, 4, 5, 6, 7, 8. Total 8 elements ఉన్నాయి కదా. థర్డ్ పీరియడ్ సోడియం నుంచి ఆర్గాన్ వరకు ఉంటుంది. థర్డ్ పీరియడ్ లో సోడియం కాన్ఫిగరేషన్ వాలెన్సీ షెల్ కాన్ఫిగరేషన్ వేస్తున్నారు. ఎందుకని వాలెన్సీ షెల్ బట్టి కాన్ఫిగరేషన్ బట్టి అంటే వాలెన్సీ కక్షను బట్టి మనకి బాహ్య కక్షను బట్టి ఏం చెప్పచ్చు, పీరియడ్ ఏంటో చెప్పచ్చు. ఇక్కడ 3s తో మొదలవుతుంది. ఓకేనండి, 3s1, 3s2, 3s2, 3p1, 3s2, 3p2, 3s2, 3p3, 3s2, 3p4, 3s2, 3p5, 3s2, 3p6. 3s1, 3s2, 3s2, 3p1, 3s2, 3p2, 3s2, 3p3, 3s2, 3p4, 3s2, 3p5, 3s2, 3p6. దేని కాన్ఫిగరేషన్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ కదా. ఎక్కడి నుంచి మొదలైంది 3s నుంచి 3p వరకు. అవునా, 3s నుంచి 3p వరకు. థర్డ్ పీరియడ్ లో ఇప్పుడు ఏ సబ్స్టెన్స్ ఉంటాయి, 3s ఆర్బిటాల్ టు 3p ఆర్బిటాల్. 3s ఆర్బిటాల్ ఉంటుంది, 3p ఆర్బిటాల్. n is equal to 3. ఇందులో మనకి ఏమేమి ఆర్బిటాల్స్ ఉంటాయి, 3s ఆర్బిటాల్ అండ్ 3p ఆర్బిటాల్. s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా 2, p లో 6. మొత్తం థర్డ్ పీరియడ్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 8 ఎలిమెంట్స్. మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా థర్డ్ పీరియడ్ లో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎన్ని మూలకాలు, 8 మూలకాలు అన్నమాట. ఓకేనా, అంటే ఈ షెల్ మనం ఏమంటాము, K అయిపోయింది, L అయిపోయింది. ఇట్స్ M షెల్. థర్డ్ పీరియడ్ M షెల్. అలాగే n is equal to 4 చూద్దాం. n is equal to 4 అంటే ఏ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, 4వ పీరియడ్. ఇందులో మనకి ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే పొటాషియం. పొటాషియం అంటే మనం K అంటాం అన్నమాట. ఏమంటాము, పొటాషియం అంటే K. ఏమంటాము, K. పొటాషియం నుంచి మనకి జింక్ వరకు కూడా, పొటాషియం నుంచి జింక్, జింక్ సింబల్ వచ్చి Z అన్నమాట. పొటాషియం నుంచి జింక్ వరకు కూడా పొటాషియం లో ఫస్ట్ వాలెన్సీ ఎలక్ట్రాన్ అంటే భేదపరిచే ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది 4s లోకి వెళ్తుంది. ముందు 4s1, 4s2 ఫిల్ అయ్యాక 3d ఫిల్ అవడం మొదలు పెడుతుంది. ముందు ఏ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, 4s. 4s తర్వాత మనకి ఏ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, s. 3d ఫిల్ అవుతుంది. ఎందుకు అనంటే ఎనర్జీ పరంగా ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట. 4s ముందు ఫిల్ అయ్యి నెక్స్ట్ 3d ఫిల్ అవుతుంది. ఓకేనా, 4s ఫిల్ అయ్యి 3d ఫిల్ అవుతుంది.